ఏ బడ్జెట్ ఎవరు ఉన్నదన్న ఎవరైనా తినిపోయేటోళ్ళే తప్ప ఎవరు ప్రజలను బాగా చేసేది ఎవరు లేడు. ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని తినాల్సిందే తప్ప ఏం చేసేది ఏం లేదు. వాడు వచ్చి పీక్తారు అనుకోలే, ఇటు వచ్చి పీక్తారు అనుకోలే. ఆ కొన్నాళ్ళు వచ్చిండు కేసీఆర్ మనలో కలిపేసిండు మొత్తం తెలంగాణని. ఇప్పుడు ఈయన వచ్చింది మరి ఎట్లా చేస్తాడో అదంతా తెలవలేదు. సరే చూద్దాం. ఇల్లు అన్నాక సగం పెట్టాలి. ఇల్లు సగం పెట్టుకోవడానికే చాలా టైం పడుతుంది. దేశాన్ని మొత్తం సగం పెట్టాలంటే మరి చేస్తాడో ఏమో చూద్దాం. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఎందుకు బడ్జెట్ తీసుకురాలేదంటారు? ఏం చేస్తాం తమ్ముడు, వాళ్ళు తీసుకురాలేదంటే వాళ్ళలో ఉండాలి. తీసుకురావాలి, మన తెలంగాణ డెవలప్ చేసుకోవాలనే పరిస్థితి వాళ్ళకు ఉండాలి. వాళ్ళకే లేనప్పుడు ప్రజలకు మాత్రం ఏముంది, ఇంకోసారి గెలిపేయకుండా చేస్తారు. తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు. ఎందుకు మరి తెలంగాణకు మొండి చేయి చూపించారంటారు? బండి సంజయ్ చేస్తానన్నాడు మరి అని ఏం చేస్తలేదు. ఆయన ఏం మాట్లాడట్లేదు, ఏం లేదు. ఏదో ఒక దాంట్లో ఇంటర్వ్యూలో మాట్లాడతాడు, లేకుంటాడు. కానీ వీళ్ళకి తీసుకురావాలని లేదు. ఎందుకంటే మనం తీసుకొచ్చి ఇలా చేతిలో పెట్టేది ఏంది, వీళ్ళకి పేరు వస్తుంది, మనకు పేరు ఆగిపోతుంది, మనం తక్కువ మంది మంత్రులు ఉన్నాం కదా అనేది ఆలోచన వాళ్ళది. అందుకనే తీసుకురావట్లేదు. బడ్జెట్ వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం చేస్తే వస్తుంది. బడ్జెట్ ఇవ్వకుండా ఏం చేస్తారు, కేంద్రం ఏం చేయకుండా తీసుకురాలేదు అన్న. ఏపీకి 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు, ఎందుకు తెలంగాణకి ఎందుకు కేటాయించలేదు అంటారు? మరి వీళ్ళందరూ మనలో సమైక్య లేదు, ఐక్యత లేదు మన దాంట్లో. ఎవరైతే మన తెలంగాణను డెవలప్ చేసుకోవాలని అందరూ మంత్రులు అనుకుంటే అది పార్టీ పరంగా కాకుండా ఒక విధంగా మనం అందరం మన తెలంగాణను బాగు చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టయితే అప్పుడు అందరు కలిసి చేస్తే మనకు కూడా బడ్జెట్ ఇస్తారు. ఇవ్వకుండా ఎడిగిపోతారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఎంపీలు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి జీ హుజూర్లే తప్ప ఈ రాష్ట్ర హక్కుల కోసం నిలబడి పనిచేసే వాళ్ళు కాదు, పోరాటం చేసేవాళ్ళు కాదు. కాబట్టి తెలంగాణ తరపున ఒక వాణిగా తెలంగాణ తరపున ఒత్తిడి పెంచే ఎంపీలు పార్లమెంట్లో లేకపోవడం వల్ల జరిగే నష్టం ఏందో మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఇవాళ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఖాళీ చేతులు చూపించి నిండి కుండలు ఆంధ్రప్రదేశ్కి వడ్డించారు. చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని కాదు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు నిర్మలా సీతారామన్ గారు భారీ ప్యాకేజీలు ప్రకటించి కనీసం వీసమెత్తు సాయం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇంకా అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి చేతులు రావడం లేదు? పోలవరానికి ఇంకా నీళ్లు కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో 9కి పైగా జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్లకు పైగా అదనంగా ప్రకటించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులు ఆంధ్రకి ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సహాయం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోవడమే దీనికి కారణం అంటారా? స్పష్టంగా అర్థమవుతుంది కదా బ్రదర్, స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్నికై ఉంటే బీఆర్ఎస్ పార్టీ భయం కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. ఖచ్చితంగా బడ్జెట్ లో అది కనిపించేది. మనకు బడ్జెట్ లో అలొకేషన్స్ ఉండేవి. ఇవి తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో అడుగుతుంది కదా. మన పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వమని అడుగుతుంది కదా. ఇక్కడ ఉన్న అనేక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయమని అడుగుతుంది కదా. నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసింది కదా అనేక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయమని. మిషన్ కాకతీయ లాంటి పథకానికి, మిషన్ భగీరథ లాంటి పథకానికి ఆర్థిక సాయం చేయమని నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసింది కదా. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ కనీసం కూడా చెవికెక్కించుకోలేదు మోదీ ప్రభుత్వం. ఒకవైపు ఆంధ్రను భుజాల మీదకి ఎక్కించుకొని తెలంగాణను బండకేసి కొట్టింది. 8 అసలు పార్లమెంట్ సీట్ ఇచ్చిన తెలంగాణను బండకేసి కొట్టింది. బండి సంజయ్ లాంటి వాడికి బుద్ధి ఉంటే, కిషన్ రెడ్డి లాంటి మంత్రికి బుద్ధి ఉంటే ఇవాళ దాన్ని చూసి క్యాబినెట్ రాజీనామా చేసి బయటికి రావాలి. వాళ్ళు నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే, తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజానాయకులు అయితే బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ క్యాబినెట్ కి రాజీనామా చేసి క్యాబినెట్ నుంచి బయటికి రావాలి వాళ్ళిద్దరు. కానీ వాళ్ళు ఎంతసేపు మోడీకి బయన చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణ భక్తులు కాదు వాళ్ళు. దానివల్లనే ఇవాళ వాళ్ళు అంత అన్యాయం చేసినా కూడా బానిసలాగా అక్కడ పడి ఉన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఎందుకు బడ్జెట్ తీసుకురాలేకపోయారన్న? అదే వాళ్ళు బానిసలు, తెలంగాణ సేవకులు కాదు వాళ్ళు. తెలంగాణ సేవకులు అయితే తెలంగాణకు రక్షణ దళంగా ఉండేవాళ్ళు, తెలంగాణ కోసం పోరాడేవాళ్ళు, తెలంగాణకు బడ్జెట్ లో వాటా కోసం నిలదీసేవాళ్ళు. కానీ వాళ్ళు కాదు కదా. ఓన్లీ వాళ్ళు మోడీకి బానిసలు, కేంద్ర ప్రభుత్వానికి బానిసలు. అందుకే ఇవాళ ఇంత ఘోరంగా బడ్జెట్ లో గుండు సున్నా ఇచ్చి అన్యాయం చేస్తే కూడా వాళ్ళు నోరిప్పుతలేరు. దానికి రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టి అరిసే బండి సంజయ్ నోరెక్కడ పోయింది? ఆయన గొంతు పెగులుతలేదా? ఇప్పుడు కిషన్ రెడ్డి అవాకులు చెవాకులు వేలే కిషన్ రెడ్డి నోరెందుకు పెగలటలేదు? వాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో గొడవ ఎందుకు చేస్తలేరు? మోదీ ఇంటి ముందు ఎందుకు మోకాల మీద కూర్చొని ధర్నా చేస్తలేరు? వీళ్ళందరూ కూడా ఇవాళ మోదీకి బానిసలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, 16 మంది ఎంపీలు మోదీ పాకెట్ లో ఉన్నారు. ఇవాళ తెలంగాణ గుండెలో లేరు వాళ్ళు, మోదీ పాకెట్ లో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. ఇది చాలా విడ్డూరం, చాలా సిగ్గుచేటు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాస్త కూస్తో బడ్జెట్ అయినా మనం తీసుకురాగలిగాం. ఇప్పుడు ఎందుకన్నా తీసుకురాలేకపోతున్నారు వీళ్ళు?
అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ ఎంపీలు ఉండడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండడం వల్ల జడిసి కొంత నిధులు కేటాయించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అన్యాయమే చేసినారు. కానీ పదే పోరాటం చేసి ఒత్తిడి దించి ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిసి అనేక నివేదికలు సమర్పించి అనేక రకాలుగా మంత్రుల మీద ఒత్తిడి చేసి, కేబినెట్ మీద ఒత్తిడి చేసి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేయడం వల్ల కొంత రాబట్టుకోగలిగినాం. కానీ ఇవాళ ఆ భయం కూడా వాళ్ళకి లేకుండా పోయింది కదా. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎంత పెద్ద నష్టమో ఇవాళ మనకు అందరికీ అర్థమైపోయింది. మన దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు 8కి 8 అంటే 8 కాంగ్రెస్, 8 బీజేపీ వాళ్ళకి ఇచ్చినందుకు మన దురదృష్టకరం. ఎందుకంటే బీఆర్ఎస్కు 16కి 15 సీట్లు గెలిచిన తర్వాత గత 10 ఏళ్లలో మన రాష్ట్రానికి తీసుకొచ్చిన బడ్జెట్ చాలా ఉంది. ఎందుకంటే ఆడ ఢిల్లీలో పార్లమెంటులో అంశాలు లేవెత్తినటువంటి మన బీఆర్ఎస్ ఎంపీలు అధిక శాతం ఉంటే ఈరోజు మనకు బడ్జెట్ వచ్చేది. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో 8 కాంగ్రెస్, 8 బీజేపీకి ఇచ్చినటువంటి ప్రజలు నిజంగా ఈరోజు మాకు తెలంగాణ ప్రభుత్వానికి చిగ్గుచేటని మనం చేస్తున్నాం. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బడ్జెట్ తీసుకురాలేకపోయారు, ఎందుకని అంటారు? ఇక చెప్పారు కదా, 8 మంది బీజేపీ ఎంపీల్లో 2 మంత్రులు, ఒక ఆయన సహాయక మంత్రి, ఆయన మంత్రి కిషన్ రెడ్డి గారు. వాళ్ళకే తెలవాలి తెలంగాణ ప్రజల మీద ఎటువంటి ప్రేమ ఉంది, ప్రేమ లేదని. దాని నుంచి నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఈరోజు చాలా బాధపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు ఎందుకు ఓట్లు వేయలేదని చాలా మంది బాధపడడం జరుగుతుంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాస్తో కూస్తో అయినా మనం నిధులు తీసుకురాగలిగినాం. ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వీళ్ళు? అదే కదా మన దురదృష్టకరం. అని ప్రజలని మోసం చేసారు. మేము రుణమాఫీ చేస్తామని, ఇంకా ఏమేమో స్కీములు ఇచ్చిండు మోడీ గారు. ఇక్కడ కేంద్రం నుంచి 2000 రుణమాఫీ అని, రైతు బంధు కోసం రైతు బంధు విషయం 2000 ఇస్తుండ్రు. దానికి సంబంధించింది కాకుండా బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒక నినాదం తీసుకొచ్చారు. అక్కడ అయోధ్యలో ఏదైతే శ్రీరామ మందిరం కట్టినామో ఈ అందరూ అట్రాక్షన్ అయ్యి యూత్ ఇక్కడ అభివృద్ధి కాకుండా అయోధ్యలోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. మీరు చూసారు మీడియా మిత్రులు. కానీ ఈరోజు మన తెలంగాణ ప్రజలు ఇప్పుడైనా బుద్ధి తెలుసుకొని మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రానికే ప్రయత్నం చేద్దామని మనం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ లేకపోవడమే దీనికి కారణం అంటారా? బడ్జెట్ 100% భయ్యా. బీఆర్ఎస్ ఈరోజు ప్రశ్నించే గొంతుకాలు అవుతుండే ఢిల్లీలో పార్లమెంటులో. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు ఇచ్చారు, బీజేపీకి 8 మంది ఇస్తే ఈరోజు మనకు బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళు వెంటనే ఈరోజు రేపు కానీ ఆ పార్లమెంట్ సమావేశాల్లో రాజీనామా చేసి లేదంటే నల్లబాటుతో నిరసన జరపాలని మనం చేస్తున్నాం.